శాస్త్రి గారు ఫోన్ చేశారు గుంటూరు నుంచి. ఎమ్మెల్యేల మీద ఆరోపణలు కొత్త ఏం కాదు, గతంలో చూసాం మనం ఎప్పటి నుంచో, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా ఆరోపణలు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. 1 ఇయర్లోనే 100 CR సంపాదించారు అని చెప్పి ఇద్దరు కూటమి నేతలు మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. ఏంటి నిజంగా మీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికే పబ్లిక్ కాల్స్ ఆన్ చేసాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఏమండి, ఎలక్షన్ టైంలో నేను చూశాను, ఆయనకి కనీసం కారు కూడా లేదన్నట్టుగా విన్నాను. ఎస్. అలాంటి నాయకులు రాజకీయంగా ఎదిగి రావాలంటే పెద్ద పెద్ద రాబందుల్లా కాసుకొని ఉన్నటువంటి వీళ్ళు ఏదో విధంగా తొక్కే ఆలోచనలో ఉంటారని అనుకుంటున్నా. రెండోదండి, మొన్న ఈ మధ్య నేను చూశాను, నెదర్లాండ్స్ లో ఒక ప్రధాని దిగిపోయేటప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. మరి మన దేశంలో ఈ రాజకీయ నాయకులు వచ్చిందే ఈ కోటాను కోట్లు దిగమింగి ఇలా తయారైపోయారు. ఒక బక్క ఆయన, ఒక కింద స్థాయి నుంచి వచ్చే ఆయన్ని రాజకీయంగా కొంచెం పైకి వచ్చేసరికి ఈ విధంగా వాస్తవంగా ఇప్పుడున్న పార్టీల్లో జనసేన చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే ఆయనకి కోట్లు వస్తాయండి. అలా కాకుండా ఆయన సొంత డబ్బుతోనే జనానికి ఉపయోగపడేటట్టుగా 4 రూపాయలు సహాయం చేస్తున్నాడు. అలాంటి పార్టీలో దాదాపుగా మంచి వాళ్ళే ఉంటారు అనుకున్నాను. ఏమన్నా తప్పుగా ఉంటే ఆయన కూడా చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అదండి. ఓకే, అంటే ఆయనే ఓపెన్గా చిరుబాలరాజు చెప్తున్నారు కదా, ఎటువంటి విచారణకైనా నేను సిద్ధము అని చెప్పేసి. అదేనండి. ఇప్పుడు ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తుంది. అండ్ కూటమిలో ఎంత ఐక్యత ఉందని పైకి చెప్తూ ఉన్నా కోల్డ్ వార్ అనేది ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయం. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ నాయకులు కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని ఏమన్నా అస్త్రంగా చేసుకునే అవకాశం ఉందంటారా? అవి రాజకీయాలు అండి, అవి మనం చెప్పే కదండి, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదండి. రైట్. శాస్త్రి గారు, మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి.